హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా దురంధర్ ది రివెంజ్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గైన్లో వచ్చిన ఈ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ తీసిన బిగ్గెస్ట్ స్కేల్ మూవీలో ఒకటి. పార్ట్ 1కి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ రివెంజ్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ రియల్ ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్తో ఇంటెన్స్ స్టోరీ లైన్తో తెరకెక్కింది. స్టోరీ హీరో చుట్టూ మాత్రమే తిరుగుతుంది. తన ఫ్యామిలీపై జరిగిన దారుణమైన ఘటనల తర్వాత రివెంజ్ తీసుకుని జర్నీలో ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో జాయిన్ అయ్యి ఎనిమీ టెరిటరీస్లో అండర్ కవర్ మిషన్ చేస్తాడు. ఈ మిషన్లో పొలిటికల్ కనెక్షన్స్, క్రిమినల్ నెట్వర్క్స్, పర్సనల్ రివెంజ్ ఇవన్నీ మిక్స్ అవుతూ స్టోరీ హై ఇంటెన్సీ థ్రిల్లర్గా సాగుతుంది. రెహమత్ డకైట్ మరణం తర్వాత ల్యారీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయి. హంజా అలీ మజారీ అలియాస్ జస్కిరత్ సింగ్ రంగి, ఎస్పీ చౌదరి అస్లాం అండ్ అర్షద్ పప్పు కలిసి రెహమాన్ను చంపారని ఉజైర్ బలోచ్ నమ్మేలా చేస్తారు. దీనితో ఉజైర్ అర్షద్ పప్పుని చంపేస్తాడు. కానీ అనూహ్య పరిణామాల వల్ల హంజా లియారీని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథాంశం. మొదటి భాగం విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ ఇచ్చిన హై మూమెంట్స్ అంత ఈజీగా మర్చిపోయేవి కాదండి. ముఖ్యంగా రెహమాన్ పాత్రని అతను తీర్చిదిద్దిన విధానం, అలాగే క్లైమాక్స్ ని మలిచిన విధానం సూపర్ గా ఉంది. స్పై యాక్షన్ సినిమాని అంత ఎంగేజింగ్గా డీటెయిల్డ్గా చెప్పడం అనుకున్నంత సులభం కాదు. కానీ ఆదిత్య ధర్ మాత్రం ఆ విషయంలో తన మార్పు చూపించాడని చెప్పాలి. ఇంటర్వ్యూల వరకు సినిమా ఎక్కడ బోరు కొట్టకుండా అనిపించాడు. ఆల్మోస్ట్ బ్లాక్ బాస్టర్ కన్ఫర్మ్ అనే ఫీలింగ్ ఇస్తుంది సినిమా. అయితే సెకండ్ హాఫ్లో అవసరానికి మించిన సన్నివేశాలు పెట్టడం వల్ల అక్కడక్కడ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కానీ కొన్ని సర్ప్రైజ్లతో మేనేజ్ చేసేసాడు డైరెక్టర్. ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ ఆడియన్స్ని అలర్ట్ చేసేసాడు. రణ్వీర్ సింగ్ 2 రకాల షేడ్స్ కలిగిన పాత్రల్లో ఒదిగిపోయాడని చెప్పాలి. గెటప్స్, యాక్షన్ సీన్స్ ఇలా ఎందులో చూసుకున్న తన ఎఫర్ట్ 100% పెట్టాడని చెప్పాలి. సారా అర్జున్ మొదటి భాగంలో పోలిస్తే ఇందులో ఆమె స్క్రీన్ ప్రెజెంటేషన్ తక్కువనే చెప్పాలి. ఫస్ట్ పార్ట్లో ఆకట్టుకున్న మాధవన్ కూడా ఈ సెకండ్ పార్ట్లో లిమిటెడ్గానే ఉంటుంది. సంజయ్ దత్త పాత్ర కూడా సెకండ్ పార్ట్లో అక్కడక్కడ మెరుస్తుంటుంది. రాకేష్ బేడి, అర్జున్ రాంపాల్ మాత్రం అదరగొట్టారనే చెప్పొచ్చు. దురంధర్ 2 సీక్వెల్ పై ఉన్న అంచనాలకు 100కి 100% మ్యాచ్ చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. సెకండ్ హాఫ్ కొంచెం లెంగ్తీగా అనిపించిన, హింసస్మృతి మించిన ఎమోషనల్ క్యారీ అవ్వడంతో అవి ఇబ్బందిగా అనిపించలేదు. ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి భాగానికి కంటే మించి హిట్ అయిందనే చెప్పొచ్చు. మీరు ఈ సినిమా ఆల్రెడీ చూసినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో రాయండి. మీకు ఇష్టమైన మూవీస్ ఏమైనా ఉంటే ఆ మూవీస్ రివ్యూ కూడా నెక్స్ట్ ఏది చేయాలో కామెంట్లో పెట్టండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.